మొదటిసారి ఒక అద్భుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నేను ఈ ఇందిరా పార్క్ నిరసన చౌక్లో చూస్తూ ఉన్నా. చాలా రాజకీయ పార్టీల ధర్నాలు జరిగినాయి, ఉద్యమానికి సంబంధించినటువంటి ధర్నాలు జరిగినాయి. ఏ రంగంలో విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ జరిగినటువంటి ధర్నాలు జరిగినాయి. కానీ భిన్నమైనటువంటి ధర్నాను నేను ఈరోజు సెంట్రింగ్ ధర్నాను చూడడం జరిగింది. కార్మికులు ఒక్కొక్క రకంగా ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నారు. ఒక పక్క వర్క్ కాంట్రాక్ట్ చేసిన దగ్గర డబ్బులు రావు, మరో పక్క లేబర్ను ఆర్గనైజ్ చేసుకోవాలి, మరో పక్క ఎక్కడైనా క్రెడిట్ తీసుకొని మెటీరియల్ తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి. బిల్డర్లు కానీ లేదంటే యజమానులు కానీ బిల్లులు చెల్లించినటువంటి కారణంగా ఇవన్నీ సమస్యలు ఒక రకంగా ఉంటే, లైసెన్సుల పేరిట ప్రభుత్వ వేధింపులు మరొక రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వము ఎప్పటికప్పుడు సెంట్రింగ్ కార్మికులను, కాంట్రాక్టర్లను హెచ్చరిక చేస్తూ పనులు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి సోపతి ఎవరితోనో ఉంది అంటే రియాల్టార్లతోనో ఉంది, బిల్డర్లతోనో ఉంది, పెద్ద పెద్ద బడా బాబులతోనో సంబంధాలు ఉన్నటువంటి కారణంగా వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఏ రకమైనటువంటి పార్షాలిటీని పేదలపైన, కార్మికులపైన, సెంట్రింగ్ కాంట్రాక్టర్లపైన చూపినా అటువంటి వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉన్నారు తప్ప సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తమ మొర వినిపించేటువంటి ప్రయత్నం చేసిన వినే నాథుడే లేడు. అదే మాదిరిగా నిరసన కార్యక్రమం చేస్తామంటే కూడా నిబంధనలతో కూడిన అనుమతిని ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు మీరు అనుకోవచ్చు ధర్నా చౌక్ ఈరోజు ఒకటి చేస్తాడు, రేపు ఇంకొకటి చేస్తాడు, ఈ ధర్నాలన్నీ కూడా మర్చిపోతారు, మళ్ళీ నేను ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని భావిస్తున్నట్టుగా, భ్రమలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఆషామాషి నిరసన కార్యక్రమం కాదు. వందల అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్లకు పునాదులు వేసి అటువంటి బిల్డింగ్లను నిర్మించినటువంటి మా కార్మికులకు పక్కా నిరసన వేదికను ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేయడం పెద్ద శ్రమతో కూడుకున్న పని కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా, ఒక్కొక్కరు ఒక్కొక్క పైపు, ఒక్కొక్కరు ఒక్కొక్క లేబర్ను ఇస్తే చాలు నిరసన కార్యక్రమం శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎండ, వాన, గాలిని కూడా సైతం లెక్క చేసుకుంటూ, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కంటిన్యూస్గా, నిరంతరంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఈ కుటిల ఆలోచనలు పక్కన పెట్టి మా కార్మిక సంఘాలు, మా సెంట్రింగ్ అసోసియేషన్స్, మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లను నెరవేర్చే దానిపైన దృష్టి కేంద్రీకరించాలని ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మా కార్మికులకు, మా కర్షకులకు అందరికి కూడా అండగా ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ప్రజలు, కార్మికులైనా అందరూ సంతోషంగా ఉన్నారు, కావాలని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి. ఇలా ఉన్నది బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఇతర పార్టీలు కావు, రాజకీయ పార్టీలు ఆగితే ఎట్లయితే వినిపించండి అలా నినాదాన్ని. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ప్రోద్బలంతోనో నిరసన కార్యక్రమాలు దిగలేదు, నిరసన కార్యక్రమానికి ఈ కాంట్రాక్టర్లు దిగలేదు. వందల ఎత్తులకు నిర్మించేటువంటి, అంతస్తులను నిర్మించేటువంటి, ఒక పకడ్బందీ పునాదులు వేసేటువంటి కార్మిక లోకం ఈ రోజు ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమానికి దిగింది. వాళ్లకు అండగా ఉండడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది తప్ప ఎక్కడ మా పార్టీ ప్రోద్బలం కానీ, ఎక్కడ మా పార్టీ ప్రేరేపించడం కానీ జరగలేదు. దీన్ని అనవసరంగా రాజకీయాలు చేయకుండా, అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ కు వెళ్లకుండా వెంటనే సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తాం. గువ్వల బాలరాజ్ భారతీయ జనతా పార్టీ నాయకుడి కంటే ముందు గువ్వల బాలరాజు కూలీ కడుపులో పుట్టినటువంటి పేదవాడిగా పేదవాళ్ళ గొంతును వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మా కార్మికుల, మా పేద వర్గాల పరిస్థితులను మీరు రోజు రోజుకు దిగజార్చే విధంగా కుట్రలు కుతంత్రాలు చేయవద్దు. ఒకవేళ కూలీ కడుపులో పుట్టినటువంటి ఒక సామాన్య పౌరుడిగా నాకు
సమస్యల పరిష్కారం విషయంలో వాళ్ళకు అండగా నిలబడడం చేత కాకపోతే నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఈ జాతిని పూర్తి స్థాయిలో మేలు కలుపుతూ భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మించే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఈ కార్మిక లోకానికి సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు అండగా ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.